జగన్ 861 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే బడుగుల భూచోరుడు చంద్రబాబే అంటూ అమరావతిలో అసైన్ భూములు కొల్లగొట్టిన పచ్చగద్దలే, ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను భయపెట్టి మరీ దోపిడీ, బినామీల పేరిట అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్లతో దందా, 4400 కోట్ల విలువైన 1100 ఎకరాల హస్తగతం, కోర్టులో సిఐడి ఛార్జ్షీట్, A1గా బాబు, A2గా నారాయణ అంటూ మరొక వార్తను రాసుకొచ్చారు. అందులో ఏదైతే భూములకు సంబంధించి అసైన్ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం ఉంది, ఛార్జ్షీట్ ఇది. రాజధాని పేరిట అమరావతిలో చోటు చేసుకున్న భూదోపిడి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబు ముఠా అని సిఐడి తెలిసింది. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా నారాయణలతో పాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్ 420, 409, 506, 166, 167, 217, 120B, 109 రెడ్ విత్ 34, 35, 36, 37, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో సెక్షన్ 31G, 32, అసైన్ భూములకు అన్యాక్రాంత నిరోధక చట్టంలో సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)CD కింద వారిపై అభియోగాలు నమోదు చేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలోని ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతుల అసైన్ భూములు చంద్రబాబు బ్యాచ్ కొలగొట్టిందన్నది ఆధారాలతో సహా సిఐడి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర అసైన్ భూములు అన్యాక్రాంత నిరోధక చట్టాలను ఉల్లంఘించి మరీ సాగించిన ఈ భూభాగంతో యావత్ దేశాన్ని విస్మయపరిచింది. ఏకంగా 4400 కోట్ల విలువైన 1100 ఎకరాల అసైన్ భూములు చంద్రబాబు, నారాయణ తమ బినామీలు సన్నిహితుల పేరిట గుప్పెడు పట్టారని సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. జీవో 1తో భయపెట్టి, జీవో 41తో భూదోపిడి అంటూ ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటిది ఇప్పటికీ అది ఛార్జ్ షీట్ కూడా వేశారు. లేకపోతే వాళ్ళు రాస్తున్నారు కదా గిఫ్టుల గురించి, ఇప్పుడు వీళ్ళు రాయడం ప్రారంభించారు. జర్నలిస్టులకి టీడీపీ ప్యాంటు షర్టు గిఫ్ట్ అంటే ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళు ఇస్తున్నారని రాస్తుంటే తెలుగుదేశం కూడా ఇస్తోందని వీళ్ళు రాసుకురావడం మీకు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష టీడీపీ అడ్డదారు దొక్కుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం మండలాల వారికి జర్నలిస్ట్ గిఫ్ట్ ప్యాక్లు అందిస్తుంది. గిఫ్ట్ ప్యాక్లో ప్యాంటు షర్టు ఉన్నాయి. పట్నంలో రఘురామ్ నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ జర్నలిస్టులకు ఆత్మీయ సమావేశం పెట్టి ఆదివారం ఆహ్వానించారు. కొద్దిసేపు జర్నలిస్టులతో ముచ్చటించిన అనంతరం విధి భోజనం ఏర్పాటు చేసిన అనంతరం ఒక్కొక్కరికి జత దుస్తులు ప్యాక్గా అందించారు. మొత్తం 110 మందికి దుస్తులు గిఫ్ట్ ప్యాక్లు అందించారు. అయితే అవి నాశనంగా ఉండడంతో కొంతమంది తిరస్కరించారంటూ ఇంకో వార్త రాసుకొచ్చింది. ఇకపోతే